గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేల మీదే హత్యకు కుట్రలు పన్నుతున్నారు. నిన్నైతే కావులి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని హత్య చేసేందుకు కుట్ర జరిగింది. ఇప్పుడు చూస్తే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేసేందుకు కుట్ర జరిగింది. అయితే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి అనే దాని మీద ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మనతో ఉన్నారు. మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, అసలు ఎలా చూస్తున్నారు, ఏం జరుగుతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వికృత వినాశకర క్రీడలకి ఈ యొక్క ఉదాహరణలు. అధికారానికి దూరంగా జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అక్కసుతో తెలుగుదేశం పార్టీ మీద అనేక రకాల కుట్రలు చేస్తూ ఉంది. అందరం కూడా అప్రమత్తంగా ఉన్నాం. వీటికి కూడా భయపడకుండా ముందుకు సాగుతాం. ప్రధానంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపితే డబ్బు అన్నారు. ఆ వీడియోలు చూస్తే మొత్తం 7 మంది ఉన్నారు. అక్కడ మందు బాటిల్స్, పండు మామిడికాయలు దెబ్బలు మొత్తం ఉండే. అంటే దీన్ని బట్టి చూస్తే ఈ 2 మంత్స్లోని సీజన్, మామిడికాయల సీజన్ అంటే 2 మంత్స్ కిందటే జరిగింది ఇది. మీరు దాన్ని ఎప్పుడు జరిగింది, ఎప్పుడు ఏంటి అనేది ఏమనుకుంటారు? నాకు తెలిసిన సమాచారం ప్రకారం పోలీస్ శాఖలో ఉండే కొంతమంది వ్యక్తిగత మిత్రులు చెప్పిన దాన్ని బట్టి ఈ సంవత్సరం జూలై 1వ తారీఖున జరిగిందని చెప్తూ ఉన్నారు. నేను చెప్పాల్సిన విషయాలన్నీ మీడియా సమావేశంలో చెప్పా. దయచేసి నా యొక్క వాదన ప్రజల్లోకి పోవాలంటే ఆ సంభాషణలు వెళ్తే బాగుంటుంది తప్ప అంశం పక్కదారి పడితే అసలు సంభాషణ పోదని నా అభిప్రాయం. సార్, ఒకటి కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యే లాంటి వాళ్ళ మీద హత్య కుట్ర జరిగింది. అయితే సామాన్య ప్రజలు ఏమిటి, అదేవిధంగా గత ఈ ఏడాదిలో మర్డర్లు ఎక్కువ జరిగాయి. అంటే ఎస్పీ పోలీసు పూర్తిగా వైఫల్యం అంటున్నారు. అది మీ ప్రభుత్వానికి చెడ్డపేరు కదా? శాంతి భద్రతల విషయంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అర్హత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. గోండా రాజకీయాలకి కేంద్ర బిందువుగా, వేధింపులకి కేంద్ర బిందువుగా, దుర్మార్గపు రాజకీయాలకి కేంద్ర బిందువుగా ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో శాంతి భద్రత కాపాడే విషయంలో ఎక్కడా కూడా రాజీ పడరు. ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే అనేక నెల్లూరు జిల్లాలో సాగించినటువంటి పోలీస్ చర్యలతో రౌడీలు పరారయ్యే పరిస్థితి, గజగజ వణికే పరిస్థితి. రాబోయే రోజుల్లో ఇది మరింత గట్టిగా అమలు చేస్తాం. సార్, ఇంకోటి అంటే శ్రీధర్ రెడ్డి 24 గంటలు జనాల్లో ఉంటాడు. ఉదయం 8 గంటలకు వస్తే రాత్రి 8 దాకా ఉంటాడు. అంటే మంచి పేరుంది, ఇతను మంత్రి పదవి ఖచ్చితంగా వస్తుంది. దాన్ని చెడగొట్టడం కోసమే కొంతమంది ఇవన్నీ చేస్తున్నారు అనేది కూడా ఒక ఆరోపణలు అవుతుంది. నా దృష్టిలో లేవు సార్ అవన్నీ కూడా. మీరు చెప్తున్నారు, నేను వింటున్నా. ఇది పరిస్థితి. కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఏదైనా లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ ఇది ఉంటారు. అయితే కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకుల హస్తం ఉండొచ్చని కూడా మేము అనుమానిస్తున్నామని కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే అనుమానం వ్యక్తపరుస్తున్నాం. వీడియో ప్రదీప్తో గయాజ్ ఆర్టీవీ నెల్లూరు నుంచి. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.